నమస్తే, మీరు చూస్తున్నారు రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్. ప్రస్తుతం వికోట పలమనేరు పూల మార్కెట్లో పూల ధరలు తెలుసుకునే ముందు ఈరోజు వికోట మార్కెట్లో స్టాక్ అనేది ఎలా వచ్చింది, ధరలు అనేవి పెరిగాయా తగ్గాయా దాని గురించి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. ఇకపోతే ఈరోజు వికోట మార్కెట్కు స్టాక్ అనేది చాలా వరకు కూడా తక్కువగా రావడంతో పూలు అనేది డిమాండ్ పెరగడంతో కొద్దిగా రేట్లు అనేవి పెరిగాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఈరోజు వికోట మార్కెట్లో కేజీ ఎల్లో బంతి పూలు వచ్చేసి మనకు కేజీ 5 రూపాయలతో నుండి టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 70 రూపాయల దాకా పలికిందని చెప్పుకోవచ్చు. 1-2 బ్యాగులు తేమ లేని పూలు 70 రూపాయలు అయితే పలికింది. మిగతా అంతా కూడా తేమ ఉండడం వల్ల 50 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఆరెంజ్ విషయానికి వచ్చేసరికి ఆరెంజ్ పూలు కేజీ వచ్చేసి మనకు 5 రూపాయలతో నుండి 45-50 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది. శాంపల్ పూలు తేమ లేని పూలు వచ్చేసి 57 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు 30 రూపాయలతో నుండి 160 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది. అది కూడా క్వాలిటీ బాగుండేవి 160 రూపాయలు 1-2 బ్యాగులు పోవడం అయితే జరిగింది. మిగతా అంతా కూడా క్వాలిటీ పట్టి ధరలు అయితే పోయాయి. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి ఈరోజు వికోట మార్కెట్లో చామంతి పూలు కూడా అన్నీ కూడా ఎక్కువగా తడిపూలు రావడం వలన రేట్లు అనేవి కొద్దిగా తగ్గుముఖం పడతాయని అనుకున్నాము. ఇక తేం పూలు మాత్రము కేజీ సెంటర్లో వచ్చేసి 175 రూపాయలు 180 రూపాయలు పోవడం అయితే జరిగింది. తేమ లేని పూలు వచ్చేసి బెస్ట్ క్వాలిటీ వచ్చేసి 210 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక వైట్ వచ్చేసి మనకు సెంట్ వైట్ వచ్చేసి 180 నుండి 210 రూపాయల దాకా తేమ పూలు కాకుండా ఆరువాస్ పూలు పోవడం అయితే జరిగింది. ఇక వైలెట్ వచ్చేసి 180 రూపాయలు, ఇక చాక్లెట్ వచ్చేసి 170 నుండి 180 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పూర్ణిమ వచ్చేసి 130 రూపాయలు టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీ పోవడం అయితే జరిగింది. కొద్దిగా ఎక్కువగా మచ్చలు ఉండడం వలన 130 నుండి 160 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక పలమనేరు విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో కేజీ బంతిపూలు వచ్చేసి మనకు 10 రూపాయలతో నుండి 50-55 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలో పోవడం అయితే జరిగింది. ఇక ఆరెంజ్ వచ్చేసి 40-45 రూపాయలు పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక రోజా పూల విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో కేజీ రోజా పూలు వచ్చేసి మనకు 40 రూపాయలతో నుండి 140 రూపాయల వరకు కూడా టాప్ నెంబర్ 1 బెస్ట్ క్వాలిటీలు పోయాయి. ఇక చామంతి పూల విషయానికి వచ్చేసరికి పలమనేరు మార్కెట్లో చామంతి వచ్చేసి మనకు 110 రూపాయలతో నుండి 180 రూపాయల వరకు కూడా బెస్ట్ క్వాలిటీలు పోయాయి. ఇంకా మిగతా అంతా కూడా 100 రూపాయల ధర సెకండ్ క్వాలిటీ థర్డ్ క్వాలిటీ అనేవి 100 రూపాయల ధర లోపలనే కూడా పలకడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇక ఎక్కువగా తేమ ఉండడం వలన విజయవాడ కడపలంకకు వెళ్ళే కొందుకు మచ్చలు ఏర్పడిపోతాయి అనేసి వ్యాపారస్తులు ఎవరు కూడా కొద్దిగా కొనడానికి వెనక్కిపోయే పరిస్థితి, అందువల్లనే కొద్దిగా రేట్లు అనేవి డౌన్ అయినాయని కూడా చెప్పుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక బంతిపూల విషయానికి వచ్చేసరికి బంతిపూలు స్టాక్ అనేది తక్కువగా రావడంతో తేంపూలు ఉన్నప్పటికీ 55-60 రూపాయల వరకు కూడా పోవడం అయితే జరిగింది ఫ్రెండ్స్. చూసారు కదా ఫ్రెండ్స్, నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే ప్రతిరోజు వ్యవసాయానికి సంబంధించిన వివరాలన్నీ కూడా రైతే రాజు అనే యూట్యూబ్ ఛానల్లో ప్రత్యేకంగా రైతుల కోసమే చిత్రీకరించి వీడియోస్ అనేది అప్లోడ్ చేయబడుతుంది ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై 200 రూపాయ 40-50-60 వెయిట్ చేస్తా 60 70 80 రూపాయ 90 95 100 105 105 105 105 105 10 110 115 115 115 రూపాయ 115 రూపాయ 115 115 రూపాయ 50 60 70 80 90 100 100 రూపాయ 100 రూపాయ 100 రూపాయలు 100 రూపాయలు 100 రూపాయలు 80 90 95 100 రూపాయ 100 రూపాయలు 110 110 110 రూపాయ 115 120 120 రూపాయ 125 125 130 50 రూపాయలు 50 రూపాయలు 60 రూపాయలు 160 రూపాయలు 170 రూపాయలు 190 రూపాయలు 200 రూపాయలు 80 రూపాయలు 90 రూపాయలు 100 రూపాయలు 105 రూపాయలు 110 రూపాయలు 120 రూపాయలు 130 రూపాయలు 140 రూపాయలు 150 రూపాయలు 160 రూపాయలు 160 రూపాయలు 125 రూపాయలు 170 రూపాయలు 175 రూపాయలు 175 రూపాయలు 80 90 95 100 100 రూపాయ 5 105 105 105 105 106 110 110 110 రూపాయ 110 110